ఎన్నో ప్రయత్నిస్తుండు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అది రామచంద్రరావు గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఏదో చిట్చాట్లో కొన్ని అంశాలైనా ప్రస్తావించడం జరిగింది. అసలు భారతదేశ వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు ఒకవైపు, వాళ్ళకి సపోర్ట్గా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ఇండియా బ్లాక్కి సంబంధించిన పార్టీలందరూ పార్లమెంట్లో కొట్లాడితే దానికి సమాధానం చెప్పలేక, దానిపైన మాట్లాడలేక అమిత్ షా ఈరోజు పార్లమెంట్కి రాక ముఖం చాటేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. కనీసము విద్యార్థులు ఏదైతే 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడుతుంది. 12 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి అనేకమైన హామీలు ఇచ్చారు. అందులో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు. మొత్తం 12 సంవత్సరాలు కలిసి కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్ గా ఆర్థికంగా నష్టం చేసి, ఆర్థికంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఈరోజు పరిస్థితి ఎదుర్కొందంటే దానికి ప్రత్యక్షంగా బీఆర్ఎస్ కారణమైతే, పరోక్షంగా కేంద్రానికి వెళ్ళి నిధులు రాకుండా, కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యవహారాలకి సన్నాయి నొక్కులు నొక్కుతున్న బీజేపీ పార్టీ ఒక కారణం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలను నెరవేర్చి ఆ హామీలను అమలు చేసి మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చాటుకోవాలి. RRR కానీ, మెట్రో కానీ కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొని వచ్చారంటే చెప్పే సోయి మీకు లేదు, దానిపైన మాట్లాడే సోయి మీకు లేదు. ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ కొంతమంది నాయకులని రాష్ట్ర అధ్యక్షునిగా అసలు ఎప్పుడు పడని కొట్లాడుకునే నాయకులని ఒక కాడ కూర్చోబెట్టి, మా జాతీయ అధ్యక్షుని కాడ కూర్చోబెట్టి బలవంతంగా స్వీట్లు తినిపించి బలవంతంగా అలే బలే చేసుకుంటే ఈ అయిపోయింది, మా పార్టీల విభేదాలు పోయినాయి, అందరు కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యుల లెక్క ఉన్నారని చెప్పి దాన్ని చూసి ఈరోజు రామచంద్రరావు ఏదైతే ఆనందపడుతుంటే, ఈ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇంకొక వారం రోజులు అయితే బయటపడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.